ఏంటమ్మా నీ నస? లాస్ట్ 2-3 డేస్ నుంచి ఇరిటేట్ చేస్తున్నావు. నువ్వు ఇదే చెయ్యి, నువ్వు అదే చెయ్యి, నీకు ఇదే బాగుంటుంది. మా ఇష్టాలు మా చాయిసెస్ ఉండవా? నేను జస్ట్ 2-3 డేస్ నుంచే నువ్వు ఇది చేయి నువ్వు అది చేయి అంటేనే నీకు ఇంత ఇరిటేట్ అవుతుందంటే రేపు నీకు జీతం ఇచ్చేవాళ్ళు ఏది చెప్తే అది లైఫ్ లాంగ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. కోవిడ్ టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో మీ పిల్లల చేతికి మొబైల్స్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మీరేమో చదువులకు తక్కువ టైంపాస్కి ఎక్కువ వాడుతున్నారు. ఇప్పుడు మీరు మొబైల్స్లో టైం వేస్ట్ చేస్తూ సరిగ్గా చదువుకోకపోతే ఫ్యూచర్లో కాంప్రమైజ్ అయ్యి వచ్చిన జాబ్సే చేసుకోవాలి. మొబైల్స్ వాడండి, వద్దనట్లా, కానీ ఒక పద్ధతిలో వాడండి. మొబైల్ మొత్తమే లేకుండా లాక్కోవాలా లేదంటే మీరు లిమిట్లో వాడుకుంటారా అనేది మీరే డిసైడ్ అయ్యి చెప్పండి. లిమిట్లో వాడుకుంటాం. ఒకప్పుడు మనిషి పడుకుంటే శరీరానికి రెస్ట్ దొరికేది, కానీ ఇప్పుడు మనిషి పడుకుంటే మొబైల్కి రెస్ట్ దొరుకుతుంది.